ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి 16న ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్ట్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ల విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎంతసేపట్లో విచారణ ప్రారంభం కానుంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, మరికొద్ది సేపట్లో కవిత బెయిల్ పిటిషన్లపై సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగబోతుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ పైన మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి కావేరి బవేజా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసింది. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత మార్చి 26న జ్యుడిషియల్ రిమాండ్ ను ఈఏ కోర్టు విధించింది. తర్వాత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను ఈ నెల 11న సిబిఐ అరెస్ట్ చేసింది. 2 రోజుల సిబిఐ కస్టడీ తర్వాత ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు విధించింది. ఈడీ సిబిఐ కేసుల్లో ఈ నెల 23 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలోనే తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఈ 2 దర్యాప్తు సంస్థల కేసుల్లో 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేశారు. కవిత దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ల పైన ఈడీ సిబిఐలకు ప్రత్యేక కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. సో ఈ రోజు ఈ 2 పిటిషన్ల పైన విచారణ జరగబోతుంది. మరి విచారణ జరిపిన తర్వాత వెంటనే తీర్పు ఈ రోజు వస్తుందా లేకపోతే తీర్పు రిజర్వ్ చేస్తారని చూడాలి. వీటిపైన మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.